హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేయశ్వం. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇదేంటంటే వీడియో ఈ మా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈరనాగమ్మ పండుగ అయితే చేస్తున్నారు. మా ఇంట్లో ఈరనాగమ్మ పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మా సైడ్ ఎట్లా చేస్తారు అనేది నేనైతే చిన్న వీడియో అయితే తీశాను. ఇంకా ఇక్కడైతే చూడండి ఈరనాగమ్మ ఇదైతే నైట్ థర్స్డే అయిపోయింది. అయితే ఫ్రైడే రోజు ఇంకా నైట్ అయితే నాన్ వెజ్ చేసిర్రు అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ భక్షాలు పప్పన్నంతో చేస్తారు. ఇంకా మేమైతే అక్కడ రసము, వైట్ రైస్, ఇంకా లోపల భక్షాలు కూడా వేస్తున్నారు. ఇంకా అమ్మవారికి అయితే పందిరేసి పటాలు అయితే గీస్తున్నారు. ఇవైతే చాలా మంచిగా గీస్తున్నారు. నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నా, నాకు చాలా బాగా అనిపించింది. చూడండి ఇక్కడ ఇంకా ఎవరో అంటే ఇవి లేడీస్ చేయొద్దంట, అది ఇంకా పందిరేసినాక వాళ్ళైతే అది చేస్తున్నారు. ఇక్కడ అయితే అమ్మవారికి నైవేద్యం ఇంట్లోనే చేయాలంట, బయట చేయొద్దని చెప్పి ఇంట్లో చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ భక్షాలు ఈరోజు స్వీట్ దగ్గర అమ్మవారికి నైవేద్యం అయితే పెడతారంట. ఇంకా భక్షాలు అయితే వేస్తున్నారు. భక్షాలు ఇంకా ఎండ కొడుతుందని చెప్పి ఇంట్లోనే వేసేస్తున్నాం. ఇంకా ఇంట్లో అయితే ఒక పళ్ళెం పెట్టి దాంట్లో ఇసుక పోసి పొయ్యి పెట్టి అయితే వేస్తున్నారు. చాలా మంచిగా అయింది. నైట్ వీలు అవ్వలేదు నాకు వీడియో తీయడానికి, ఇంకా మార్నింగ్ ఒకటే తీస్తున్నాను. ఇదైతే ఈరనాగమ్మ పండుగ ఎట్లా అంటే మా సైడ్ అయితే ఇట్లా వేసుకుంటారు, మీ సైడ్ ఎట్లా వేసుకుంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకైతే మంచిగా అనిపించింది. ఇప్పుడైతే ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నా మా అత్త వాళ్ళ ఊర్లో. అమ్మ వాళ్ళకైతే ఇట్లా ఈరనాగమ్మ అమ్మవారు అనేది లేదు, ఇంకా ఎప్పుడు చూడలేదు నేను ఎట్లా చేస్తారు ఏందనేది. పందిరేసి మంచిగా కలర్స్తో ముగ్గు పిండితో ముగ్గులు వేసి ఇంకా అమ్మవారికి చీర, అమ్మవారికి లగ్గం చేశారంట ఈరోజు మార్నింగ్. సేమ్ పెళ్ళి ఎట్లా చేసిండ్రో, మన నార్మల్గా పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తారో సేమ్ అట్లనే చేసిండ్రు. ప్రాసెస్ మొత్తం తీయడానికి వీలు అవ్వలేదు. ఇంకా కొంచెం అక్కడ అవి చూసుకోవాల్సి వచ్చినప్పుడు లేచి పోయినాం కదా, వీడియో తీయడానికి అట్లా అవ్వలేదు. కానీ అమ్మవారి పండుగ మాత్రం చాలా మంచిగా అయ్యింది. ఇట్లా చేయడం వల్ల మన ఇంట్లో మంచి జరుగుతుంది అని అయితే అంటారు. ఇంకా మేమైతే మా మరిది పెళ్ళి ఉంది కదా, పెళ్ళి ఉందని చెప్పి ఖచ్చితంగా పెళ్ళికి అయితే చేయాలంట. పెళ్ళి ఉందని అయితే చేస్తున్నాం. ఇక్కడ చూడండి మా ఆడపడుచు చాలా బాగా తిరుగుతూ ఉన్నాడు, అన్నీ ఏంటి ఇట్లా పెట్టిందని. ఇంకా మొత్తం అయితే సిద్ధం చేస్తున్నారు. ఇంకా అమ్మవారిని అయితే లోపల నుండి బయటికి తీసుకొచ్చి ఇంకా అక్కడైతే కూర్చోబెడతారు. ఇంకా 2 కుండలు అయితే తీసుకొచ్చి పెడతారు, దాంట్లోనే ఇంకా చేస్తారు. చూడండి లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో.
చూసారు కదండి వీడియో అయితే ఇట్లా చేస్తారు అమ్మవారి పండుగ. ఇంకా మొత్తం డోల్ దగ్గరనే చేస్తారు. చాలా బాగా అనిపించింది. ఇంకా అమ్మవారి పెళ్ళి చేసేసి మొత్తం పూజ అయితే అయిపోయింది. ఇక్కడ ఒక అవ్వకైతే అమ్మవారు వచ్చింది. ఇంకా సవారి నిండుతుంది. ఇక్కడైతే అమ్మవారి గుడి అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్